హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర వసుధార తనని నిలదీయడంతో వసుధారాని ఇంకా ఎప్పటికీ బాధ పెట్టకూడదు, వసుధార బాధపడే పని నేను ఏది చెయ్యకూడదు అని కర్మకాండలని మధ్యలోనే ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తున్న శైలేంద్ర దేవయాని మాత్రం మళ్ళీ తన ప్లాన్ ఫెయిల్ అయిందని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా వసుధార మనుని మినిస్టర్ గారు వారి ఆఫీస్కి పిలుస్తారు. మిషన్ ఎడ్యుకేషన్లో న్యూ డెవలప్మెంట్స్ కావాలని, ఫీల్డ్ సర్వే మీరు మళ్ళీ చేయాలి అని గవర్నమెంట్ మాకు ఆర్డర్ చేసిందని మినిస్టర్ గారు వసుధార అండ్ మనుకి మిషన్ ఎడ్యుకేషన్ కొత్త ప్రాజెక్టుని అప్పచెపుతారు. వసుధార మను హ్యాపీగా మిషన్ ఎడ్యుకేషన్ని ఇంకా వేగవంతంగా ముందుకి నడిపిస్తామని మినిస్టర్ గారికి మాట ఇస్తారు. వసుధార బోర్డ్ మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పండి అని అందరినీ అడుగుతుంది. అప్పుడు మను మిషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కొత్త ఐడియాని ఇస్తాడు. స్కూల్స్ మాత్రమే కాదు, కాలేజెస్ని కూడా మనం డెవలప్ చేయాలి అనే ఐడియా ఇస్తాడనమాట మను ఐడియాకి అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. వసుధార కూడా ఈ విషయాన్ని నేను ఆలోచించి మినిస్టర్ గారితో చెప్తాను అని మను ఆలోచనని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదంతా శైలేంద్ర చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. వసుధార ఫీల్డ్ సర్వేకి వెళ్ళాలి అని బయలుదేరుతూ ఉంటుంది. మను వసుధారతో మేడం నేను కూడా ఫీల్డ్ సర్వేకి వస్తాను మేడం అని చెప్పి అడగగా ఇంకా వసుధార ఓకే అంటుంది. మను వసుధార ఇద్దరు కలిసే మిషన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ విజిట్కి అయితే బయలుదేరుతారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న శైలేంద్ర వసుధారకి ఎలాంటి ఇబ్బందిని కలిగించాలన్నా ఈ మను వాటిని తిప్పికొడుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. అప్పుడే శైలేంద్రకి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇలా చేస్తే కరెక్ట్గానే ఉంటుందా లేదా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు శైలేంద్ర. దేవయాని శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు మమ్మీ. అసలు వసుధారాని ఎలా తిప్పికొట్టాలి, తన్ని కాలేజ్ నుండి ఎలా తరిమేయాలి, తనని మానసికంగా ఇబ్బంది పెడదామన్నా, కాలేజ్ పరంగా ఇబ్బంది పెడదామన్నా ఆ మనుగాడు దానికి ఒక రక్షక కవచంలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని అడుగుతాడు శైలేంద్ర. నాన్న శైలేంద్ర, ఆ మనుని చూస్తుంటే వసుధారకి ఎలాంటి ప్రమాదం వచ్చినా కాపాడేలా ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మను నిండే వసుధారకి ప్రాబ్లం కలిగేలా చేయాలి నాన్న అని అంటుంది దేవయాని. అర్థం కాలేదు మమ్మీ అని అంటాడు శైలేంద్ర. అయ్యో శైలేంద్ర, ఒక ఆడదానికి అన్నింటికంటే ముఖ్యమేదో తెలుసా? తన పరువు ప్రతిష్టలు. తను అందరిలో సమాజంలో మంచిదానిగా నటిస్తుంది, కానీ తన పరువు పోతే తను ఎంతలా మానసికంగా ఇబ్బంది పడుతుందో చెప్పనక్కర్లేదు. తనపై నింద వేస్తే ఆ నిందని తొలగించుకోలేకపోతే దానికి మించిన నరకం ఇంకొకటి లేదు. మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం కదా. అలాంటిదే ఇప్పుడు వసుధార విషయంలో కూడా జరిపించాలి. వసుధారకి ఆ మనుకి మధ్య ఏదో రిలేషన్ ఉన్నట్టు పుకార్లు సృష్టించి కాలేజ్ అంతా వ్యాపించేలా చేయాలి. అప్పట్లో రిషితోనే తను క్లోజ్గా ఉంటుందని కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటే వసుధార తట్టుకోలేకపోయింది, చాలా బాధపడింది. రిషిని కొన్ని రోజులు దూరం పెట్టింది. అలాంటిది ఇప్పుడు ఈ మనుగాడి విషయంలో వసుధార అస్సలు ఊరుకోదు. వాడినైనా దూరంగా ఉండమంటుంది, కాలేజ్ నుండి పంపించేస్తుంది, లేకపోతే తనైనా అవమాన భారం తట్టుకోలేక కాలేజ్కి రాజీనామా చేసి వెళ్ళిపోతుంది. ఎలా చూసుకున్నా నీకు లాభమే నాన్న అని అంటుంది దేవయాని. మమ్మీ, నువ్వు సూపర్ మమ్మీ, ఇలాంటి ఆలోచన వచ్చింది, కానీ కరెక్టో కాదోనని ఆగిపోయాను అని అంటాడు శైలేంద్ర. నాన్న, నీ కోరిక తీర్చుకోవడానికి నువ్వు ఏది చేసినా తక్కువే. నువ్వు DBST కాలేజ్ MD అవ్వాలి, అది మాత్రమే నీ కళ్ళ ముందు ఉండాలి, అంతేకాని ఇదంతా కాదు అని అంటుంది దేవయాని. ఇదంతా ఇంకా సీక్రెట్గా వినేస్తుందనమాట ధరణి. ఛీ, అత్తయ్య గారు, మా వారు ఇంత క్రూరంగా, ఇంత నీచంగా, ఇంత దిగజారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మా అత్తయ్య గారు ఒక ఆడదయ్యుండి ఒక ఆడదానిపై ఇలాంటి నిందలు వేయమని తన కన్న కొడుక్కే చెప్తుంది. అసలు ఈవిడ మనిషేనా అని మనసులో అనుకుంటుంది దేవయాని. ధరణి. ఇంకా ధరణి ఏం చేయాలి, దీన్ని ఎలా కాపాడాలి, వసుధారాని ఈ నింద నుండి ఎలా కాపాడాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ధరణి. శైలేంద్ర ధరణి దగ్గరికి వస్తాడు. ధరణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ధరణి, ఏంటి టెన్షన్ పడుతున్నావు? నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా?
ఇదిగో ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా ధరణి ఆలోచిస్తూ ఉంటుంది. ధరణి, నీ ఫోన్ తీసుకోమంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, థ్యాంక్ యూ అని అంటుంది ధరణి. ఎందుకు ధరణి? నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే, నువ్వు ఇంకా టెన్షన్లోనే ఉన్నట్టున్నావు, నేను తర్వాత వస్తాను అని వెళ్ళిపోతాడు శైలేంద్ర. ఇంకా వెంటనే ధరణి తన ఫోన్లో అనుపమకి ఫోన్ చేస్తుంది. అనుపమ ఇంకా అప్పుడే బుక్ చదువుతూ ఉంటుంది. ఇంకా ధరణి కాల్ చేసేసరికి ఈ నంబర్ ఏంటి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అని అంటుంది అనుపమ. హలో, అనుపమ గారేనా అని అంటుంది ధరణి. అవును, నువ్వు ధరణి కదా అని అంటుంది అనుపమ. అవును మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది ధరణి. ఏంటమ్మా అది అని అడుగుతారు అనుపమ. ఇప్పుడు వసుధార పెద్ద ప్రమాదంలో ఉండబోతుంది. తన గురించి మా వారు ఎన్నో పాపాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తన్ని DBST కాలేజ్ నుండి పంపించేయాలని. అలాంటి ప్లాన్లలో భాగంగానే ఇప్పుడు ఇంకా దిగజారిపోయారు అని అంటుంది ధరణి. ఏంటమ్మా నువ్వనేది? ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని అడుగుతుంది అనుపమ. అనుపమకి చెప్తుందనమాట ధరణి. ఇలా మనుకి వసుధారకి రిలేషన్ ఉన్నట్టు క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఇలా అని చెప్పి ఇంకా వాళ్ళు చేసుకున్న ప్లాన్ అంతా చెప్పేస్తుందనమాట ధరణి అనుపమతో. అనుపమ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. మేడం, మీరే ఎలా అయినా వసుధారాన్ని కాపాడాలి అని ఫోన్ కట్ చేస్తుంది ధరణి. ఇంకా అనుపమ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తనకి టెన్షన్ వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మహేంద్రతో చెప్పాలా? లేదు, మహేంద్రతో చెప్తే ఖచ్చితంగా వెళ్ళి శైలేంద్రని చంపేస్తాడు. మహేంద్ర జైలుకు వెళ్తాడు. అలా జరగకూడదు. ఈ నిందని ఎలా అయినా తప్పించాలి అంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక్క దారి అని ఫోన్లో ఇంకా మను ఫోటోని చూస్తూ ఉంటుంది అనుపమ. ఇది ఇలా ఉండగా వసుధార మను ఇంకా పల్లెటూర్లకైతే వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ మిషన్ ఎడ్యుకేషన్ మీకు ఎలా నడుస్తుంది, వాటిలో మీరు పొందిన లాభాలేంటి, లైక్ ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ కావాలని మీరు అనుకుంటున్నారు అవన్నీ ఇంకా అడుగుతుందనమాట వసుధార. ఇంకా వసుధారకి ఆ పిల్లలందరూ చెప్తూ ఉంటారు, మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా మేము చాలా తెలుసుకున్నాం మేడం. మేము అప్పట్లో చదువుకోవడానికి మా అమ్మ నాన్న పంపించే వాళ్ళే కాదు, కానీ ఇప్పుడు వాళ్ళే దగ్గర నుండి స్కూల్కి పంపిస్తున్నారు. దీనంతటికీ కారణం రిషి సరే అని చెప్పి ఇంకా పిల్లలందరూ కూడా రిషి సార్ని పొగుడుతూ ఉంటారు. అదంతా విన్న వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మను కూడా వసుధారతో, మేడం, రిషి సార్ ఈ పిల్లల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు మేడం. మంచి పని అనేది జీవితంలో చేస్తే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందనడంలో రిషి సరే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటారు మను. రిషి సార్ అంటే మరి ఏమనుకుంటున్నారు? ఆయన జెంటిల్మెన్. ఆయన ఎంతోమంది పిల్లలకి సహాయం చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు. ఎంతోమంది ఇప్పుడు వారి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారంటే కారణం వారే. ఎంతోమందికి జీవనోపాధిని ఇచ్చారు అని చెప్పి ఇంకా వసుధార రిషిని తలుచుకుంటూ ఇంకా అలా పాపం బాధపడుతూ ఉంటుంది. మేడం, మీ ఫీలింగ్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఒకటి మాత్రం నిజం, రిషి సార్ ఎప్పటికీ మీలోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీకోసమే ఉంటారు అని మను ఇంకా వసుధారాని కొంచెం కన్సర్న్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. అలా ఇంకా వసుధార అండ్ మను అయితే మొత్తం ఫీల్డ్ విజిట్ అంతా కంప్లీట్ చేసేసుకొని తిరిగి ఇంటికి రీచ్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఇంకా దూరం నుంచి ఫోటోలు తీస్తూ ఉంటాడనమాట రాజీవ్ శైలేంద్రని మీట్ అవుతారు. ఇంకా శైలేంద్ర, ఫోటోలు తీసావా, ఏది చూపించు అని చెప్పి ఇంకా అన్ని ఫోటోలు చూస్తాడనమాట శైలేంద్ర. ఏంటి భయ్యా ఇది, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. చూడు, నేను కాదు, నువ్వు చేయాలి. రేపు ఎలాగో వసుధార MD పదవికి రాజీనామా చేసేస్తుంది, తనని నువ్వే దగ్గరుండి తీసుకువెళ్ళాలి అని అంటాడు శైలేంద్ర. ఏంటి భయ్యా నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతాడు శైలేంద్రని రాజీవ్. అవును బ్రదర్, నేను చెప్పేది నిజం, కానీ వసుధార నీతో రావాలంటే నువ్వు నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి అని అంటారు. ఏంటది అని అడుగుతాడు రాజీవ్. రేపు మార్నింగ్ DBST కాలేజ్ మొత్తం ఈ పోస్టర్ అతికించాలి. అది మాత్రమే కాదు, DBST కాలేజ్ గ్రూప్స్లో ఈ మెసేజ్ అనేది సెండ్ చేయాలి అని అంటారు. భయ్యా ఏంటిది, అయినా ఏంటివన్నీ అని అడుగుతాడు. కోపడద్దు, వసుధార నీకు దక్కాలంటే ఇది తప్ప ఇంకొక మార్గమే కనిపించడం లేదు. వసుధార మనుగారితో క్లోజ్గా ఉంటుందని తెలిస్తే వసుధార గుండె తట్టుకోలేదు, కృంగిపోతుంది, కృషించిపోతుంది, DBST కాలేజ్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు తనకి నువ్వు తప్ప ఇంకొక దిక్కే కనబడరు. అప్పుడు నువ్వు ఈజీగా తన్ని తీసుకువెళ్ళిపోవచ్చు. ఏమంటావు అని అంటాడు శైలేంద్ర. వినడానికి చాలా కష్టంగా ఉంది భయ్యా, నా వసు ఏంటి చిచిచి, కానీ తను నాకు దక్కాలంటే ఇది తప్ప ఇంకొక మార్గం నిజంగా లేదు. కాబట్టి చేస్తాను భయ్యా, చేయక తప్పుతానా? నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు రాజీవ్.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రాజీవ్ ఎర్లీ మార్నింగే దొంగతనంగా కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యి నోటీస్ బోర్డులో వసుధారాది మనుది క్లోజ్గా ఉన్న పిక్ లాంటిది గ్రాఫిక్స్లో క్రియేట్ చేసి ఇంకా నోటీస్ బోర్డ్ పైన డైరెక్ట్గా పేస్ట్ చేస్తాడనమాట రాజీవ్. ఇంకా పేస్ట్ చేసి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట రాజీవ్. ఇప్పుడు నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా కాలేజ్ గోడ దూకి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ కాలేజ్కి వస్తారు. ఇంకా స్టూడెంట్స్ అందరూ నోటీస్ బోర్డ్ దగ్గర గుమిగూడుతారు. ఒక్కసారిగా వసుధార కూడా వస్తుంది అక్కడికి. షాక్ అవుతుంది. ఏంటి నోటీస్ బోర్డ్ దగ్గర ఇంతమంది ఉన్నారు, ఏమైంది అని చెప్పి వసుధార అలా ఇంకా వెళ్ళి నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇంకా అక్కడ ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్లో వసుధార మేడం న్యూ ఎడ్యుకేషనల్ స్కీమ్ని తీసుకువస్తున్నారు. లైక్ మిషన్ ఎడ్యుకేషన్లో కొత్త డెవలప్మెంట్స్ని తీసుకువస్తున్నందుకు వసుధార గారికి అప్రిషియేట్ చేయాలి అని చెప్పి ఒక వసుధార గురించి పాజిటివ్ నోట్లో ఉన్న ఒక పోస్టర్ అయితే అక్కడ ఉంటుంది. అదంతా చూసి స్టూడెంట్స్ కూడా మేడం మిషన్ ఎడ్యుకేషన్ని రిషి సార్ లాగే మీరు సక్సెస్ఫుల్గా నడిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఇంకా వసుధారాని అందరూ కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారనమాట స్టూడెంట్స్. అదంతా చూస్తున్న వసుధార అయితే అలా షాక్ అయి ఉండిపోతుంది. ఇంకా ఎవరిదంతా క్రియేట్ చేశారని చుట్టూ తిరిగి చూస్తుంది. అక్కడ మను కనబడతాడు. మను వసుధార దగ్గరికి వస్తారు. ఏంటి మేడం ఈ పోస్టర్ చూసి షాక్ అయ్యారా అని అడుగుతారు. ఆలోచిస్తున్నాను ఎందుకు ఇదంతా చేశారు అని అడుగుతుంది వసుధార. ఎందుకంటే దీని వెనక ఇంకొక పోస్టర్ ఉంది కాబట్టి అని ఇంకా మను అయితే ఒక పోస్టర్ని చూపిస్తాడు వసుధారాకి. ఇంకా మను వసుధార క్లోజ్గా ఉన్నట్టు, వసుధార మను మధ్యలో ఏదో రిలేషన్ ఉన్నట్టు ఈ పోస్టర్ అయితే వసుధారకు చూపిస్తాడు. వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది అని గట్టిగా అరుస్తుంది. మేడం కంగారు పడద్దు, మీరు ఈ పోస్టర్ని చూసి ఎంతలా కోప్పడుతున్నారో మీకంటే 100 రెట్లు కోపం నాకు వచ్చింది. దీన్ని ఎవరు తయారు చేశారో, ఎవరు కాలేజ్లో పేస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మీ పరువు నా పరువు తీయాలనుకుంటున్నారో వారినే నేను తీసుకువచ్చాను మేడం, రండి చూద్దురు అని ఇంకా తీసుకువెళ్తాడనమాట మను వసుధారాని. ఇంకా అక్కడ రాజీవ్ ఉంటాడు. రాజీవ్ అయితే బాగా ఇంకా కొట్టి ఫేస్ అంతా బాగా కొట్టినట్టు ఉంటుందన్నమాట. ఇంకా వసుధార రాజీవ్ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మేడం మీరేమీ అనుకోనంటే మీకు ఒక విషయం చెప్పమంటారా? అసలు మీ దగ్గరికి రాజీవ్ పదే ఎందుకు వస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని ఎందుకు తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో తెలుసా? మిమ్మల్ని తను ప్రేమించడం మాత్రమే కాదు, మీరు తనని ఏమీ చెయ్యలేరనే ఒక పొగరు వాడుకుంది, మీరు తను ఏమీ చెయ్యలేరనే గర్వం వాడుకుంది. కాబట్టి వాడు మీ దగ్గరికి పదే వస్తున్నాడు. ఇప్పటికైనా ఒక ఆడామ తలుచుకుంటే ఎంత సాహసం చేయగలదో, ఎంతలా ఒక మగవాడిని భయపెట్టగలదో అనేది మీరే ఇప్పుడు అర్థమయ్యేటట్లు చెప్పాలి మేడం. శాంతంగా కనిపించే దేవత వెనకాల మహాకాళి ఉన్నట్టు మీ మహాకాళి రూపాన్ని వీడికి చూపిస్తేనే వీడు భయపడతాడు మేడం. ఇంకొకసారి మీ వైపుకి రాకుండా, మీ జోలికి రాకుండా, మీ వైపు చూడాలన్నా, మీ పేరు తలుచుకోవాలన్నా వీడు భయపడేటట్లు వీడిని. ఇంకా వసుధార రాజీవ్ దగ్గరికి వెళ్తుంది. రాజీవ్ని తన కాలికి ఉన్న చెప్పు తీసుకొని రాజీవ్ చెంపపై పడేలని కొడుతుందనమాట వసుధార. ఇంకా రాజీవ్ కళ్ళకున్న స్పెట్స్ అయితే కింద పడిపోతాయి. రాజీవ్ చాలా అవమానపడుతూ ఉంటాడు. నువ్వసలు మనిషివేనా? తూ, ఒక అమ్మాయిని దక్కించుకోవాలంటే తన మనసులో ప్రేమ సంపాదించాలి, అంతేకాని ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అయినా రిషి సరే నా ప్రాణం, రిషి సరే నా సర్వస్వం, రిషి సార్తోనే బ్రతుకుతాను, రిషి సార్తోనే చచ్చిపోతాను. అంతేకాని ఇంకొకసారి మళ్ళీ నా దగ్గరికి ఆ తాళి తీసుకువచ్చి పిచ్చిగా మాట్లాడావో చంపేస్తాను, పోరా అని గట్టిగా అరుస్తుంది వసుధార. ఇంకా చాలా అవమానంగా ఫీల్ అవుతాడనమాట రాజీవ్. నన్నే కొడతావా అని వసుధారపై చెయ్యెత్తబోతాడనమాట రాజీవ్. ఇంకా చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు మను. ఇంకా గట్టిగా రాజీవ్ చెయ్యి పట్టుకొని రాజీవ్ చెయ్యిని విరిచేస్తాడు మను. రేయ్, నువ్వే మా అక్కని చంపావని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఒక్కసారి వాటిని నేను పోలీసులకి చూపిస్తే నువ్వు జీవితాంతం జైల్లోనే పడుండాలి. చూపించమంటావా అని అడుగుతుంది వసుధార. ఇంకా మను, ఏంటి మేడం వీడు మీ అక్కని పెళ్లి చేసుకున్నాడా అని అడుగుతారు. అవును, ముందు మా అక్కని పెళ్లి చేసుకున్నాడు, తనని కిరాతకంగా చంపేశాడు వీడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మా అక్క కొడుకు వాడు. ఒకవేళ వీడు జైలుకు వెళ్తే ఎక్కడ అనాథ అయిపోతాడోనని ఇన్నాళ్ళు ఓపిక పట్టాను.
కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, ఖచ్చితంగా వీడు జైల్లోనే ఉండాలి, ఇలాంటి మృగం బయట తిరగకూడదు అని అంటుంది వసుధార. ఇంకా రాజీవ్ అయితే అక్కడ మను ఇంకా వాడిని పట్టుకుంటాడు కదా, ఇంకా గట్టిగా మనుని తోసేసి పారిపోతాడు. వెనక్కి తిరిగి, చూడు వసుధార, ఇప్పటి వరకు నాకు ఎవ్వరు చేయనంత అవమానాన్ని నువ్వు చేశావు, అంతకొంత అనుభవిస్తావు, అనుభవించేలా చేస్తా. ఇప్పుడు నీపై నాకు ప్రేమ కాదు, పొగ అని చెప్పి ఇంకా పరిగెత్తి వెళ్ళిపోతాడనమాట రాజీవ్. ఇంకదంతా చూస్తున్న వసుధార చాలా కోపంగా ఫీల్ అవుతుంది. మను కూడా, మేడం, పిచ్చి కుక్క మాటల్ని మీరేమి పట్టించుకోవద్దు, వాడు కేవలం వాగగలడు మాత్రమే, మీకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను కదా మేడం అని అంటాడు మను. ఇంకా మను వైపు చూస్తూ ఉంటుంది వసుధార. సీతకి లక్ష్మణుడు ఎలానో, ద్రౌపదికి కృష్ణుడు ఎలానో, నేను మీకు ఒక స్నేహితుడిగా, ఒక అండగా నిలబడాలి అనుకుంటున్నాను మేడం అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మను వైపు అభిమానంతో చూస్తూ ఉంటుంది వసుధార. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.